హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను చాలా ముఖ్యమైన రెసిపీ, అందరికీ ఉపయోగపడే రెసిపీ, పండగలప్పుడు అలాంటప్పుడు ఈజీగా చేసేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇది ఇంట్లో చేసుకునే పులియోగరే, అంటే హోమ్ స్టైల్ పులియోగరే పౌడరు చేసుకుందాం మనం. చాలా ఈజీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తిరుమలలో ప్రసాదము పులిహోర ఇస్తారు తెలుసా మీకు? ఆ టేస్ట్ వస్తుంది, అంత బాగుంది. నేను అక్కడే కనుక్కున్నాను కాబట్టి అలాగే చేయాలని ఇన్నాళ్ళకు కుదిరిందనమాట, చేశాను. ఒక చిన్న కప్పుడు, అంటే మనం గరిట అయినా తీసుకోవచ్చు, కప్పు అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు మినపప్పు, హాఫ్ ధనియాలు, ఒక స్పూన్ మెంతులు, కొంచెం తెల్ల నువ్వులు వేసి మంచిగా వేయించేసుకుందాం మనం. బాగా వేగేటట్టు, మరీ మాడకూడదు, దూరగా ఉండకూడదు, మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఒక కప్పు కందిపప్పు మినపప్పు వేయించేసాను. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు కందిపప్పు మినపప్పు అనమాట. నెక్స్ట్ ధనియాలు వేసాను హాఫ్, కొంచెం మెంతులు, ఒక చిన్న స్పూనుడు మెంతులు వేసాను. ఎందుకంటే ఇది మా ఇంట్లో ఒక 4-5 టైమ్స్ వస్తుంది మాకు, అట్లా చేసుకోవచ్చు అనేసి నేను చేస్తున్నాను అనమాట. మెంతులు, కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు చూసారా, ఒక 10-15 మిరియాలు వేసాను. ఇవి మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఆ తర్వాత దానికి తగ్గట్టు ఎండుమిర్చి, దానికి తగ్గట్టు ఒక పెద్ద, అంటే బత్తాయికాయ అంతా, ఇది చింతపండు తీసుకున్నాను అనమాట. అది మంచిగా వలిచి తొక్కలు లేకుండా, గింజలు లేకుండా, పీచులు లేకుండా తీసి పక్కన ఉంచాను. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా ఒక 30 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇది మనకు మంచిగా నిల్వ ఉంటుంది, ఒక 6 months అయినా నిల్వ ఉంటుంది, బయట పెట్టినా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎవరైనా బయటకు వెళ్తున్నారనుకోండి, మన పిల్లలు, వాళ్ళకి ఇచ్చి పంపించడానికి బాగుంటుంది. వాళ్ళు రైస్ చేసేసుకొని దాంట్లో వేడివేడి అన్నంలో ఈ పౌడర్ కలిపేసుకొని పోపు వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను పిడికెడు కరివేపాకు కూడా వేశాను. మంచిగా రోస్ట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇవి తీసేసుకొని మనం మిర్చి వేయించుకుందాం. తర్వాత చింతపండు కూడా డ్రై రోస్ట్ చేసేసుకుందాం అనమాట. ఇది సాంబార్ పొడి కాదు, చారు పొడి కాదు, పులియోగరే, అంటే పులిహోర చేసుకోవడానికి పౌడర్ అనమాట. రెడీ టు మిక్స్. అంటే మనం ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే చింతపండు మంచిగా అంతా పీచు తీసేసాము, గింజలు తీసేసాము. మంచిగా వేయించేసుకుంటే అది కూడా పౌడర్ చేసేస్తున్నాను దీంతోనే. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇది కొండ మీద తిరుమలలో మేము కళ్యాణం చేయించుకున్నప్పుడు మాకు బయటికి వచ్చేటప్పుడు ప్రసాదం ఇచ్చారు. ఆ టేస్ట్ అదిరిపోయిందనమాట. అదే టేస్ట్ నేను అక్కడ కనుక్కున్నాను తెలిసిన వాళ్ళని, అది ఇప్పుడు వచ్చేసానమాట. ఇన్నాళ్ళకు కుదిరింది. అంటే ప్రసాదాల లిస్టులోకి ఇప్పుడు కొత్త వెరైటీ, అంటే నేను చింతపండు నానబెట్టి పులిహోర చేస్తాను, లెమన్ పులిహోర చేస్తాను, దబ్బకాయతో చేస్తాను, ఉసిరికాయతో చేస్తాను, ఇంకా అన్ని రకాలు చేస్తూ ఉంటాం కదా. కానీ ఇది నేను ఎప్పుడు చేయలేదన్నమాట. పులియోగరే పౌడర్ తెచ్చి చిన్నప్పుడు ఎప్పుడో పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని ప్యాకెట్ కొని ఎంటీఆర్ వారిది చేశాను, కానీ అంత నచ్చలేదు. ఇదైతే నాకు చాలా నచ్చేసింది. అందుకని ఇది ప్రత్యేకంగా ఈ టైంలో అయితే బాగా ఉపయోగపడుతుంది కదా మనకు. ప్రసాదాలు, ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది, నెక్స్ట్ వచ్చి దసరా వస్తుంది. ఇట్లా చేసి మనం పొడి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అన్నం వండడం, వేడివేడి అన్నంలో ఇది కలిపేసి పల్లీలు అవి పోపు వేసేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పెరుగన్నం రెడీ అయిపోతుంది. కొంచెం అన్నం పక్కకు తీసేసి పెరుగు వేసి పోపు వేసేస్తే ఇట్లా ఈజీగా మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, మంచిగా ఇది కూడా చింతపండు కూడా డ్రై రోస్ట్ చేసేసాను. నేను గింజలు తీసేసాను, పీచులు సాధ్యమైనంత వరకు పీచులు కూడా తీసేసాను అనమాట. చిన్న చిన్న ఇదిగా ఉంటాయి కదా ముక్కల్లాగా, అవి పిక్కల్లాగా, అవి కూడా తీసేసాను. మొత్తం డ్రై రోస్ట్ చేసేసాను. అంటే ఇది సాఫ్ట్గా అయిపోయిందనమాట మంచిగా మనం వేయించేసాక.
చూసారా, అలా వేయించి పక్కన ఉంచేసుకోవాలి. ఇవి చల్లారాక మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. దీంట్లో కాస్త సాల్ట్ కూడా వేసాను, అంటే కల్లుప్పు వేసాను. ఎందుకంటే మనం నిల్వ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది 6 months అయినా ఉంటుంది. చూసారా, అలా మంచిగా వేయించేసాను, ఆరబెట్టాను అన్నమాట. పప్పులు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ చింతపండు, ఇవన్నీ ఒక 10 minutes బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఈ పప్పులు, మిరపకాయలు మిక్సీ వేసి ఆ తర్వాత దానిలో చింతపండు వేసి మిక్సీ వేసాను. కొంచెం కొంచెంగా అలా వేసాను అన్నమాట. ఒక్కసారి చింతపండు వేస్తే ఇది మిక్సీ అవ్వదు కాబట్టి దీంట్లో ఇంగువ కూడా వేసాను. మంచిగా పౌడర్ చేసేస్తున్నాను. చూసారా పౌడర్ ఎలా అయిందో. ఆల్రెడీ ఒక కోర్సుగా వేసుకుంటున్నాను అనమాట. కొంచెం పప్పులు, మిర్చి, నెక్స్ట్ చింతపండు అలా వేసాను. మళ్ళీ ఇంకో కోర్సు ఇట్లా వేసుకుంటే మనకు చింతపండు కూడా మెరుగుతుంది తొందరగా. ఒకటేసారి చింతపండు ఎక్కువ వేస్తే స్ట్రక్ అవ్వచ్చు అనమాట మిక్సీ, అందుకని ఇలా చేశాను. ఎందుకంటే మనం ఎప్పుడు చింతపండు నానబెట్టి, ఎందుకో నాకు చింతపండు నానబెట్టి ఆ పండగ పూట మనం అక్కడ ఒక పని ఇక్కడ ఒక పని చేసి మళ్ళీ చేయి పెట్టాలంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. అందుకని ఇట్లాంటివి చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, వెరైటీ చేసినట్టు కూడా ఉంటుంది కదా, ఎప్పుడు ఒకలాగా కాకుండా. చూసారా మొత్తం వేసేస్తున్నాను. అంతా మెత్తగా, అంటే బరక అయినా పర్వాలేదు, మెత్తగా అయినా వేసేసుకోవచ్చు అనమాట. మంచిగా పౌడర్ చేసేసాను. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ కన్నా చేసేసుకోవాలి కదా, పౌడర్ చేసి చూపిస్తే ఎలా తెలుస్తుంది, ఎట్లా చేశారో వీళ్ళు ఎలా తెలుస్తుంది. అందుకని ఇప్పుడు మనం రైస్లో కూడా మిక్స్ చేసుకునేది కూడా చూసేద్దాం. చూసారా, ఇది లాస్ట్ అనమాట. చింతపండు ఇంకేమైనా ఉందా అని చూసి, గింజలు లాంటివి ఉన్నాయా అని చూసి ఒక ట్రిప్ వేసేస్తున్నాను. బాగా మెదిగిపోయింది చింతపండు కూడా, ఎందుకంటే డ్రై రోస్ట్ అయింది కాబట్టి మెదిగిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఇది చూపించడానికి కొంచెం రైస్ పక్కన ఉంచాను, ఇది చేయడానికని. ఆ రైస్లో కలిపి మనం పులిహోర చేసుకొని చూసేద్దాం. పోపు వేసాను, ఫస్ట్ బాండి పెట్టాను, పోపు వేసాను. పోపు వచ్చి యాజ్ యూజువల్ పులిహోర పోపు, ఆవాలు, పప్పులు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి దీంట్లో పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నా బాగుంటుందన్నమాట. మన ఇష్టం, ఇంకెంతైనా వేసుకోవచ్చు. నేను కొంచెం రైస్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి ఒక 2-3 పచ్చిమిర్చి వేసాను. ఒక పిడికెడు పల్లీలు మస్ట్గా వేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది పల్లీల వల్ల పులిహోరకి. ఎస్పెషల్లీ ఏ పులిహోర చేసినా పల్లీలు అనేది వేస్తే దాంట్లో టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంగువ వేసాను. పులిహోర పోపు రెడీ అయిపోయింది. మంచిగా వేయించేసుకొని మనం రైస్ని బట్టి మనం వేసుకుందాం, మనకు తెలిసిపోతుంది ఈ మాత్రం రైస్ ఉంది నా దగ్గర, అందుకని ఈ రైస్కి ఈ పొడి వేస్తున్నాను. అంటే టేస్ట్కి ఫస్ట్ చూస్తున్నాను, ఇది పండగ రోజు చేద్దామని ఫస్ట్ పెట్టాను అనమాట. కానీ వీడియో కోసం కొంచెంగా చేసి చూపిస్తున్నాను అనమాట. మనం వరలక్ష్మి వ్రతం రోజు, ఆ పండగ రోజే ఇది కూడా చేద్దామని ఈరోజు అన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను నేను. చూసారా ఈ పొడి. ఇప్పుడు మనం ఆ రైస్ని బట్టి ఎంత వేసుకోవాలో తెలుస్తుంది కదా. నేను 2 spoons వేసాను దీంట్లో. ఇప్పుడు మనం దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసాం, అది పౌడర్కి సరిపడా. ఇప్పుడు రైస్ కలుపుతున్నాం కాబట్టి దీంట్లో ఈజీగా ఒక 1/2 spoon ఉప్పు వేసేసుకొని మనం మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇది చేత్తో మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం రైసే కాబట్టి నేను గరిటెతోనే కలిపేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసాను. ఆల్మోస్ట్ మనకు పులిహోరలో ఇవి వేయాలి అని కంపల్సరీ వేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ వేసేసాం మనం దాంట్లో. కానీ ఉప్పు మటుకు రైస్కి సరిపడా వేసుకోవాలి.
పసుపు, ఇంగువ అన్నీ వేసేసాం కదా ఇందాకే మనం పౌడర్లో. కానీ పోపు వేసినప్పుడు వేసుకుంటే పచ్చగా మనకు రైస్కి అంతా ఎల్లోగా పులిహోర కలర్ కూడా వచ్చేస్తుంది. మంచి టేస్ట్ తోటి, ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్. మీరు చేసుకొని చూసి నాకు మెసేజ్ పెట్టాలి, కమెంట్ పెట్టాలన్నమాట. చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో అయితే చాలా నచ్చేసింది. అచ్చం గుళ్ళో అక్కడ పైన టెంపుల్లో అంటే కొండ మీద టెంపుల్లో పెట్టినట్టే ఉంది అని చెప్పేశారంటే మా బాబు. అంత అనమాట. నార్మల్గా మనం చింతపండు పులిహోర చేస్తే ఇంత టేస్ట్ రాదు. ఈ పౌడర్ కలిసినందువల్ల చాలా టేస్ట్ వచ్చింది. ఎందుకని దీనికి హోమ్ మేడ్ పులియోగరే అని పేరు పెట్టేశాను అనమాట. ఎందుకంటే మేమే చేసుకున్నాం కాబట్టి. అందుకని మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఎన్నో వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లో ఏది నచ్చినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. చూసారా ఎంతో టేస్టీగా ఉంది పులిహోర. చూసారా కప్పులో రెడీ చేస్తాను. ఎంత బాగుందో చూసారా పులిహోర. కలర్ కూడా మీకు ఎంత బాగా వచ్చిందో మీరు చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు ఇది తిని అచ్చం గుళ్ళో ప్రసాదం లాగానే ఉంది అని అనకపోతే చెప్పండి, అప్పుడు చూద్దాం. ఓకేనా అండి? బాయ్ అండి.